Hello everyone. So today we will be talking about bone marrow transplant. So ముందుగా బోన్ మ్యారో అంటే ఏమిటి? సో బోన్ మ్యారో అనేది మన ఎముకలలో ఉండేటువంటి మృదువైన స్పంజ్ లాంటి కణజాలం. సో దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇది మన బాడీలో ఎర్ర రక్త కణాలను, తెల్ల రక్త కణాలను, ప్లేట్లెట్స్ను అనగా రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ అనేటువంటి ముఖ్యమైనటువంటి కణాలను బోన్ మ్యారోలోనే మనకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో కొన్ని డిసీజెస్ కారణంగా బోన్ మ్యారో దెబ్బతిన్నప్పుడు లేదా వ్యాధిగ్రస్తమైనప్పుడు ఈ బోన్ మ్యారోలో నార్మల్గా ప్రొడ్యూస్ కావాల్సినటువంటి రక్త కణాలు డబ్ల్యూబీసీస్, ప్లేట్లెట్స్, ఆర్బీసీస్ ప్రొడక్షన్ సరిగా జరగదు. సో ఇలాంటి సందర్భాలలో, ఇలాంటి డిసీజెస్లో బోన్ మ్యారో వ్యాధిగ్రస్తమైనప్పుడు మనకి ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ అండ్ రోగికి కొత్త జీవితాన్ని అందించేటువంటి ఒక ప్రక్రియ అని చెప్పవచ్చు. సో ఎవరికి ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటి చికిత్స అవసరం పడుతుంది అని తెలుసుకుందాం. లింఫోమాస్ అనగా హాడ్జ్కిన్స్ లింఫోమా, నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా, ల్యూకేమియాస్, బ్లడ్ క్యాన్సర్స్, మల్టిపుల్ మైలోమా, అలాగే కొన్ని బినైన్ కండిషన్స్ లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ థాలసీమియాస్, సికిల్ సెల్ డిసీజెస్ అండ్ కొన్ని ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్స్, కొన్ని ఇన్హెరిటెడ్ బ్లడ్ డిజార్డర్స్, ఇప్పుడు చెప్పుకున్నటువంటి డిసీజెస్ లో అన్నింటిలో కూడా మనకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనే ప్రొసీజర్ ద్వారా పేషెంట్ కి సెకండ్ లైఫ్ అనేది ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు దీంట్లో ప్రధానంగా 2 రకాలు. ఒకటి ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్, రెండవది అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. సో ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్ అంటే పేషెంట్ యొక్క స్వంత స్టెమ్ సెల్స్ ను సేకరించి చికిత్స అనంతరం మళ్ళీ పేషెంట్ కి ఇవ్వడము జరుగుతుంది. ఒకటి. అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ అంటే హెల్దీ డోనార్ నుండి స్టెమ్ సెల్స్ సేకరించి కండిషనింగ్ అనే చికిత్స ఇచ్చిన తర్వాత పేషెంట్ కి ఇన్ఫ్యూజ్ చేయడము జరుగుతుంది స్టెమ్ సెల్స్ ను. సో ఆటోలాగస్ లో పేషెంట్ యొక్క ఓన్ స్టెమ్ సెల్స్ ను ఇన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ లో హెల్దీ డోనార్స్ నుంచి మనము స్టెమ్ సెల్స్ సేకరించి పేషెంట్ కి ఇవ్వడం జరుగుతుంది. చాలా అరుదుగా కొన్ని రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ సినారియోస్ లో సింజెనిక్ ట్విన్స్ మధ్యలో కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ బిఎంటి ప్రాసెస్ చేయడం జరుగుతుంది. దీన్ని మనము సింజెనిక్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. సో అలోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ లో మనకి ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డోనార్ సెలెక్షన్ అండ్ హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అంటాం. అంటే హెచ్ఎల్ఏ అనగా హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ పర్టికులర్ యాంటీజెన్స్ అనేటి మనకి శరీరంలో ఉండేటువంటి కణాల మీద ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తులు. సో దీని ద్వారా మనదో ఏ కణము పరాయిదో తెలుసుకోవడానికి హెచ్ఎల్ఏ టైపింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో డోనార్కి మరియు పేషెంట్కి ఎంత మంచి బెస్ట్ మ్యాచ్ దొరికితే మనకి ట్రాన్స్ప్లాంట్ అంత సక్సెస్ఫుల్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫుల్ మ్యాచ్ ఉన్నట్టయితే, కంప్లీట్ గా మ్యాచింగ్ ఉన్నట్టయితే బిట్వీన్ డోనార్ అండ్ పేషెంట్ హెచ్ఎల్ఏ మ్యాచింగ్ కంప్లీట్ ఫుల్ మ్యాచ్ ఉంటుంటే సక్సెస్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే చాలా సందర్భాలలో మనకి ఫుల్ మ్యాచ్ దొరకనప్పుడు హ్యాప్లో మ్యాచ్ అంటాము. సో దీనిలో కూడా మనము ఈ ప్రొసీజర్ లో కూడా చాలా మంది పేషెంట్స్ కి ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇన్ జనరల్ గా ఒక ఫ్యామిలీలో తీసుకున్నట్టయితే సిబ్లింగ్స్ లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్, ఈ సిబ్లింగ్స్ లో ఫుల్ మ్యాచ్ దొరకడానికి 25% ప్రాబబిలిటీ ఉంటుంది. బట్ చాలా సందర్భాలలో మనకి ఫుల్ మ్యాచ్ లేనప్పుడు ఇప్పుడున్నటువంటి అధునాతనమైన టెక్నాలజీ ద్వారా, మోడర్న్ టెక్నాలజీస్ ద్వారా మనము సక్సెస్ఫుల్గా హ్యాప్లో ఐడెంటికల్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయడం జరుగుతుంది అండ్ విజయవంతంగా చేయగలుగుతున్నాం. సో ఇప్పుడు డోనార్ సెలెక్షన్ చేశాక ట్రాన్స్ప్లాంట్ ప్రక్రియ ఎలాగా చేస్తాము అంటే ఫస్ట్ మనము కండిషనింగ్ రెజిమన్ అనేది ఇస్తాము. సో కండిషనింగ్ రెజిమన్ ఇవ్వడం ద్వారా వీఆర్ క్రియేటింగ్ ఎ స్పేస్ ఫర్ ఇన్ఫ్యూజన్ ఆఫ్ స్టెమ్ సెల్స్ అండ్ వీఆర్ ఎరాడికేటింగ్ ఆల్ ది డిసీజ్డ్ స్టెమ్ సెల్స్ ఫ్రమ్ ది మ్యారో. సో ఈ కండిషనింగ్ రెజిమన్ ఇచ్చాక మనము అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్లో అయితే డోనార్ నుండి సేకరించినటువంటి స్టెమ్ సెల్స్ను పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్లో అయితే పేషెంట్ నుంచే సేకరించినటువంటి స్టెమ్ సెల్స్ను ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో చాలా మంది ఆడియన్స్ అర్థం కావడానికి చెప్పే విషయం ఏంటంటే ఈ పర్టికులర్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లాగానే అని చెప్తాము. బట్ ఈ రకమైన స్టెమ్ సెల్స్ ఇచ్చాక అవి పోయి హెల్దీ స్టెమ్ సెల్స్ పోయేసి డోనార్ హెల్దీ స్టెమ్ సెల్స్ ఆర్ ఓన్ స్టెమ్ సెల్స్, పేషెంట్ ఓన్ స్టెమ్ సెల్స్ ఏదైతే ఇచ్చామో అవి వెళ్ళి బోన్ మ్యారోలో స్థిరపడ్డాక అవి
వాటంతట అవే హెల్దీ సెల్స్ లైక్ అగైన్ ప్లేట్లెట్స్, డబ్ల్యూబీసీస్, ఆర్బీసీస్ను ప్రొడక్షన్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో ఈ ప్రాసెస్ను ఎన్గ్రాఫ్ట్మెంట్ అంటాం. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఎన్గ్రాఫ్ట్మెంట్ సరిగా అయినప్పుడు మనకి నార్మల్ డబ్ల్యూబీసీ కౌంట్స్, ప్లేట్లెట్స్, హిమోగ్లోబిన్ ఇది మళ్ళీ నార్మలైజ్ కావడానికి ప్రయత్నం జరుగుతుంది. సో ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక పెద్ద వైద్య ప్రక్రియ అని చెప్పొచ్చు డెఫినెట్లీ. సో it has given life to many patients who are suffering with many diseases like, as we mentioned, myelomas, leukemias, lymphomas, sickle cell anemias, thalassemias. So this is a second chance to the patient డెఫినెట్గా. సో ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయినాక మనము కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ పేషెంట్స్కి ఇన్ఫెక్షన్స్ రావచ్చు, అండ్ గ్రాఫ్ట్ ఫెయిల్యూర్ కావచ్చు, గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ కావచ్చు, ఇలా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి. అండ్ ఈ కాంప్లికేషన్స్ అనేటివి అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్లో ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి వెన్ కంపేర్ టు ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది డెఫినెట్లీ ఇట్స్ ఏ న్యూ హోప్ ఫర్ మెనీ ఆఫ్ దీస్ పేషెంట్స్ హూ ఆర్ సఫరింగ్ విత్ ల్యూకేమియా, లింఫోమా, మయోలోమా, సికిల్ సెల్ అనీమియా, థాలసీమియా. సో మనకి ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్ అయితే మనం డోనార్ కోసం వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉండదు. అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ అయితే డోనార్ సెలెక్షన్ ఇస్ ద కీ, అండ్ ఫుల్ మ్యాచ్ దొరికినట్టయితే మనకి సక్సెస్ రిజల్ట్స్ అనేవి చాలా బాగా ఉంటాయి. బట్ ఇప్పుడు ఉన్నటువంటి అధునాతనమైన టెక్నాలజీస్తో ఫుల్ మ్యాచ్ దొరకనప్పటికీ కూడా మనము హ్యాప్లో ఐడెంటికల్ ట్రాన్స్ప్లాంట్ అంటాము, అది కూడా సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఎ జర్నీ ఆఫ్ హోప్ అండ్ హీలింగ్. సో ఇఫ్ ఎనీ డౌట్స్, please contact us at Medicover Hospitals, High Tech City. Thank you.